Hey guys, welcome back to my YouTube channel Chinna Chitralu. ఈ వీడియోలో మీరైతే డిఫరెంట్ ఎయిర్క్రాఫ్ట్స్ విత్ డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ ఎయిర్లైన్స్ చూడబోతున్నారు. సో డోంట్ స్కిప్ ఎనీ ఆఫ్ ది ఇమేజెస్ అండ్ వాచ్ ఇట్ till end. And even you can find the shutdown airlines like Jet Airways, Go Air, etc. So watch each and every image. సో కొన్ని ఇమేజెస్ అయితే బ్లర్ ఉన్నాయి బికాజ్ ఇట్స్ ఫ్రమ్ మై ఓల్డ్ కలెక్షన్. సో ఎనీవేస్ వాచ్ ఇట్ టిల్ ఎండ్. నేనైతే ఎయిర్క్రాఫ్ట్ ఇన్సైడ్ క్యాబిన్, ఆన్ గ్రౌండ్ అండ్ బాడీ, మొత్తం టైల్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ నేను కవర్ చేశాను. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో ఇవన్నీ క్రియేటివిటీతో తీసిన ఇమేజెస్, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి తీసాను. సో ఇన్సైడ్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి అవుట్ సైడ్ ఫ్లైట్, నెక్స్ట్ విండో నుంచి అదర్ ఎయిర్క్రాఫ్ట్ని క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఫ్లై చేసేటప్పుడు కొన్ని ఇమేజెస్ క్యాప్చర్ చేశాను. సో ఇలా డిఫరెంట్ వ్యూలో డిఫరెంట్ థాట్స్ వచ్చినప్పుడు అవి క్యాప్చర్ చేసిన ఇమేజెస్. సో మీరు కొన్ని ఎయిర్లైన్స్ అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ మన ఇండియన్ ఎయిర్లైన్స్ అన్నీ కవర్ చేశాను. లైక్ ఇండిగో, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా, స్టార్ ఎయిర్, విస్తారా, గో ఎయిర్, ఎక్సెట్రా. సో చూడండి, అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. అంటే ఇక్కడ అన్ని ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్ కూడా నేను కవర్ చేశాను. లైక్ వీల్స్ కానీ, ఇంజిన్ కానీ, లేకపోతే హౌ దే విల్ టో ద ఎయిర్క్రాఫ్ట్, లైక్ పుష్ బ్యాక్, అట్లా ఎమిరేట్స్ అవి కూడా ఉన్నాయి. పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, సౌదీ ఎయిర్లైన్స్ అవి కూడా ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వాచ్ చేయండి. చూడండి, స్టార్ ఎయిర్ అది. నెక్స్ట్ ఇది ఫ్లై చేసేటప్పుడు పైనుంచి నేను కొన్ని క్యాప్చర్ చేసిన ఇమేజెస్. అవి కొన్ని బ్లర్ ఉన్నాయి, బట్ ఎనీవేస్ యూ కెన్ వాచ్ ఇట్. చూడండి, క్లౌడీగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ పార్కింగ్లో ఉన్నప్పుడు, గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎలా పార్క్ చేస్తారు బేలో, అట్లా అన్ని డిఫరెంట్ నైట్ వ్యూస్ కూడా నేను కవర్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు బికాన్ లైట్ గురించి చూపిస్తాను. పైన ఫ్లైట్ కింద రెడ్ లైట్ వెళ్ళిపోతుంది, అదే దీన్ని బెకాన్ లైట్ అంటారు. అది ఫ్లైట్ చేసినంతసేపు అది ఆన్లోనే ఉండాలి. నెక్స్ట్ రన్వే మీద అది. నెక్స్ట్ ఇది ఎయిర్క్రాఫ్ట్ కింద నుంచి ఇంకో ఎయిర్క్రాఫ్ట్ని క్యాప్చర్ చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్ కవర్ చేశాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, వీల్స్ మధ్యలో నుంచి కార్ని క్యాప్చర్ చేశాను. చూడండి, కాక్పిట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. పైలట్ కూర్చునే సీట్ నుంచి ఎట్లా ఉంటుంది అన్న వ్యూ. చూడండి, ఇది ఫ్లై చేసేటప్పుడు ఇంజన్. చూడండి, ఒక ఫ్లైట్ గ్రౌండ్లో ఇంకో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, ఆ వ్యూ చూస్తున్నారు కదా. ఇవన్నీ బ్యూటిఫుల్ ఇమేజెస్ అన్నమాట. సో 747 డబుల్ డెక్కర్ ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, 747 ఆన్ గ్రౌండ్ ఉన్నప్పుడు. చూడండి, ఎమిరేట్స్, స్పైస్ జెట్. చూడండి, ఎయిర్క్రాఫ్ట్ వీల్స్ అండ్ ఇంజన్ కూడా, ఇంజన్ బ్యాక్ సైడ్ నుంచి అండ్ ఇన్సైడ్ ఎయిర్క్రాఫ్ట్. చూడండి, అవి సీట్స్, ప్యాసేజ్, ఇదన్నమాట పుష్ బ్యాక్ ఇలా చేస్తారు. బ్రిటిష్ ఎయిర్వేస్ అండ్ ఇది టోబర్ కనెక్ట్ చేసి పుష్ బ్యాక్ చేస్తారు. ప్రైవేట్ జెట్. చూడండి, నైస్ వ్యూ. IATC టవర్ కనపడుతుంది. చూడండి, ఈ 2 ఫ్లైట్స్ మధ్య క్యాప్చర్ చేసిన ఇమేజ్. సో వింగ్ కింద నుంచి తీసిన ఇమేజ్. చూడండి, సన్ రేస్, క్లౌడ్స్, చాలా బ్యూటిఫుల్ ఇమేజెస్ ఉన్నాయి. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, మీరు చూసే వ్యూ బట్టి మీకు ఆ ఇమేజెస్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో క్లియర్గా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఇమేజెస్ అయితే మిస్ అయ్యాను, బట్
once I collect it back, then I'll upload. చూడండి ఆల్మోస్ట్ అన్ని ఎయిర్లైన్స్ కవర్ చేశాను. మ్యాక్సిమం ఆర్జీఐ ఎయిర్పోర్ట్లో క్యాప్చర్ చేసిన ఇమేజెస్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. వర్క్ చేసేటప్పుడు ఖాళీ ఫ్రీ టైంలో అప్పుడప్పుడు అలా క్యాప్చర్ చేసేవాళ్ళం. చూడండి కార్గో ప్లేన్, 4 ఇంజిన్, అలా డిఫరెంట్ మోడల్స్. ఇంకా గో ఎయిర్లైన్స్ షట్ డౌన్ అయిపోయింది. అండ్ డ్యూరింగ్ ఫాగ్ టైంలో క్యాప్చర్ చేసిన ఇమేజ్ ఏటీఆర్. చూడండి కార్గో ఫ్లైట్స్, సౌదీ ఎయిర్లైన్స్, స్కై టీమ్. చూడండి నైట్ వ్యూ. ఒక ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఇంకో ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై అవుతుంటే టేక్ ఆఫ్ అవుతుంటే క్యాప్చర్ చేశాను. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇదండి. చూశారు కదా రకరకాల ఎయిర్లైన్స్, రకరకాల పార్ట్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూపించాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ if you do not subscribe. So and wait for my next videos, very interesting and exciting videos. Till then, watch it, enjoy, take care, bye bye.